హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ. మీ ప్రేమాభినందనలు ప్రోత్సాహాన్ని కోరుకుంటున్న మీ భవానీ. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. మా వీడియోను లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ను ప్రెస్ చేస్తే కింద నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ లో ఆల్ ను ప్రెస్ చేయండి. ఆల్ ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రోజైతే మేము ఇక్కడ రామకృష్ణ సేవా సంఘం అదే స్వామి వివేకానంద కుటీర పరిశ్రమ అయితే ఇక్కడ ఆశ్రమం అనేది ఉంది. ఇక్కడ ప్రతి సండే అంట భోజనాలు అయితే పెడతారు. అలా అని మేమైతే ఈ రోజు పూజ చేయడానికి అలా వచ్చాము. ఇక్కడికైతే చాలా మంది వచ్చారు. చూడండి, చెట్ల దగ్గర అన్నిటి దగ్గర ఎలా అయితే కూర్చొని ఉన్నారు. సరియు అయితే ఇక్కడ మంచిగా ఆడుకుంటుంది. మా సరియు అయితే ఇదైతే నాకైతే ఈ రోజు చాలా ఆనందంగా అయితే ఉంది ఇక్కడికి రావడము. మా దగ్గరలోనే ఉంది కానీ నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇక్కడైతే తులసి మొక్కలు, ఉసిరి చెట్లు ఇలా అయితే చాలానే ఉన్నాయి. మా సరియు అయితే ఉసిరి చెట్టు అయితే తిరుగుతుంది. అయిన పక్షులు అయితే చూడండి ఎంత బాగున్నాయో కదా. క్లైమేట్ అయితే ఈరోజు చాలా బాగుంది. వర్షం వచ్చేలా ఉంది. అందుకే చల్లగా ఉంది. మంచి గాలి అయితే వేస్తుంది. ఇక్కడ అంటే కార్తీక మాసం మొత్తం అయితే ఇక్కడ ఫుల్ బిజీగా అయితే ఉంటుందంట. అంటే అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడే పూజలు చేసుకోవడానికి. దేవుళ్ళు అన్ని అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే వేప చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి మొక్క ఇవన్నీ అయితే కార్తీక మాసంలో మనము ఎక్కువ పూజలు చేస్తుంటాం కదా. చెట్లు అన్ని అయితే ఇక్కడ ఉన్నాయి. అందుకే ఇక్కడ కార్తీక మాసం మొత్తం అయితే ఇక్కడ ఫుల్ బిజీగా ఉంటుందంట. అందరు పూజలు అయితే ఇక్కడ ఎక్కువగా చేస్తుంటారంట. ఇప్పుడు లోపల అయితే పూజ అయితే జరుగుతుంది వేరే రూమ్ లో. అక్కడ అంటే మా సరియు ఇబ్బంది పెడుతుంది, ఉండట్లేదని మేమైతే బయటికి వచ్చాము. అక్కడైతే పూజ అయితే మంచిగా చేస్తున్నారు. అంటే ఆ దేవుడి గురించి అన్ని చెప్తున్నారు. ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా మనం బ్రతకాలి అన్ని అయితే చెప్తున్నారు. సరియు అయితే సరిగ్గా ఒక దగ్గర ఉండట్లేదని నేనైతే బయటికి తీసుకుని వచ్చేసాను. అది ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి మీరే. శరీరం ఉంది చూపిస్తున్నాను, చూపిస్తూ మా తాత ఇప్పుడే పోయాడు. ఏది పోయింది? తాత ఉన్నాడు కదా, శరీరం కనిపిస్తుంది కదా, దాని లోపల ఏది ఉందో ఆ కదలనటువంటిది పడి ఉన్నట్టు ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. దేనిపైన శ్రద్ధ ఉండాలి? తాను చేరవలసినటువంటి గమ్యస్థానం మీద తాను తెలుసుకుని దాని అందు చేరడానికి తనకి శ్రద్ధ ఉండాలి. మరి ఆ తెలుసుకోవలసినటువంటిది ఏది? ఆ గమ్యస్థానం ఎక్కడ చేరుకోవాలి? మీరు చెప్పండి, మరి ఎక్కడ చేరుకోవాలి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ చేరుకోవాలి. సింపుల్ వర్క్. ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి. ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి వచ్చాము? మనందరం మన ఇంటి దగ్గర నుంచి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి మనం చేరుకోవాలి? మన ఇంటికి చేరుకోవాలి. ఇది లోకరీత్యా మీకు అర్థం కావడానికి. మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? శరీరాల లోపల ఉండేటటువంటి నేను అనేటటువంటి ఆత్మస్వరూపం అనేటువంటి మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరమాత్మ. మళ్ళీ ఎక్కడికి చేరుకోవాలి? పరమాత్మ చేరుకున్నాము. అలా అక్కడ పూజ అయితే జరుగుతుంది. మేమైతే అక్కడ నుండి వచ్చేసాము బయటికి. ఇక్కడ మా సరియు ఆడుకుంటుంది కదా, అలా అని మేమైతే ఇక్కడ ఉన్నాము. చాలా మంది కొద్దిగా బయటనే ఉన్నారు, చాలా మంది అక్కడ పూజ దగ్గర ఉన్నారు. ఇలా అయితే పూజ అయితే జరుగుతుంది లోపల. ఇప్పుడు నవరాత్రులు కదా, అంటే దుర్గా పూజలు ఇవి చేస్తున్నారు కదా. భవానీ మాల అయితే చాలా మంది వేసి ఉన్నారు. భవానీ మాల వేసిన వారు కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడ భవానీ మాల వేసే వాళ్ళందరికైతే రూమ్ లో అయితే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఒక రూమ్ లో అయితే భోజనాలు అయితే భవానీ మాల వేసే వారికైతే పెడుతున్నారు.
ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు భోజనాలు అయితే చేస్తున్నాము. ఐటమ్స్ అయితే ఇవి పెట్టారు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.